సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు సబ్ రిజిస్ట్రేషన్ డివిజన్ పరిధిలోని దస్తావేజు లేఖర్లు 19-20 తేదీల్లో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు మోపర్తి హరిబాబు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ప్రవేశపెట్టిన కార్డు 2.0 విధానంలోని సాంకేతిక మార్పులు ప్రజలకు మరియు లేఖర్లకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. కక్షిదారుల పేర్లు నమోదు సమయంలో పలు దశల్లో ఓటీపీలు ఇవ్వాల్సి రావడం, వివరాలు నమోదు చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేకపోవడం, ఎన్ఆర్ఐలకు ఆధార్ లేకపోవడం లేదా మొబైల్ నంబర్ లింక్ కాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ జరగకపోవడం, పూర్వం వలె ప్రైవేట్ అటెండెన్స్ లేకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం డిమాండ్ చేసింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహంకాళి వీరబ్రహ్మచారి, కార్యదర్శి ములకొట్ల నాగేశ్వరరావు, ఉప కార్యదర్శి గోపిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చెప్పండి 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 అన్న. ఎడిట్ ఆప్షన్ అనేది అదొకటి ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్లస్ 2 వీలునామాలు ప్రైవేట్ అటెండెన్స్ కూడా పునరుద్ధరించాలి. 3 ఎన్ఆర్ఐకి ఓన్లీ ఆధార్ కార్డే కాకుండా వాళ్ళు కూడా కొనటానికి అమ్మటానికి వెసులుబాటు ఉండే విధంగా పాస్పోర్టు ఆర్ ఎనీ ఐడెంటిటీ కార్డు తోటి వాళ్ళకు కూడా అమ్మటానికి కొనటానికి వెసులుబాటు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ 3 ఓటీపీ విధానంలో ప్రభుత్వం వారు ఒకదాని సైబర్ నేరాలు జరుగుతున్నాయి అని చెబుతున్నారు. ఆ ఓటీపీ విధానంలో కూడా పోలీసులు కానీ ఎవరికి ఓటీపీ చెప్పొద్దు అంటున్నారు. కానీ పాపం పబ్లిక్ సహకరిస్తున్నారు. సహకరించినా కూడా 50% వాళ్ళు భయపడుతున్నారు. మాకు ఓటీపీ నెంబర్ చెప్పాలన్నా కూడా అది కూడా ఏదన్నా అవకాశం ఉంటే మేము పరిశీలించవలసిందిగా గవర్నమెంట్కి కోరుతున్నాం. దీనికోసం ఇవాళ రేపు మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నాం. సహకరించవలసిందిగా. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇదివరకు ఉన్నటువంటి వాటిని కొద్దిగా అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 2.0 వర్షన్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ ఇబ్బందుల గురించి మేము అప్పటికి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా ఆ ఇబ్బందుల్ని రెక్టిఫై చేయమని చెప్పి గవర్నమెంట్ వారికి విన్నవించుకొనుటకు గాను ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. 1 పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టాం. 1 ఏమిటి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెక్ స్లిప్ కొడితే దాంట్లో ఏదన్నా స్పెల్లింగ్ కానీ ఏదన్నా తప్పులు ఒప్పులు ఎడల వాటన్నిటిని కూడా సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయినాక వారు దాంట్లో కరెక్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేయటానికి వాళ్ళకి అవకాశం ఉండేది. ప్రస్తుతం 2.0లో ఆ సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ పోయినందువల్ల మేము డాక్యుమెంట్ అంతా కూడా ప్రిపేర్ చేసి స్లాట్ బుక్ చేసుకొని తీరా సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయినాక ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కోసం మళ్ళీ స్లాట్ ఆగిపోయి
మళ్ళా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనాలకి స్లాట్ లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళా ఫ్రెష్గా మనం చెక్ స్లిప్ కొట్టిన మళ్ళా డాక్యుమెంటు ఇంకో మరుసటి రోజు పోతుంది. ఇలాంటి అసౌకర్యాన్ని గురించి గవర్నమెంట్ వారు పునరాలోచించి ఆ ఎడిట్ ఆప్షన్ అనేది కంపల్సరిగా సబ్ రిజిస్ట్రార్లకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. 2, ఓటీపీ విధానంలో ఆధార్ ఓటీపీ విధానంలో ప్రభుత్వం వారే మీ ఆధార్కి ఓటీపీ వస్తే ఎవరికి చెప్పొద్దు, మీ బ్యాంకులో డబ్బులన్నీ పోతాయి అని చెప్పి వాళ్ళే స్లోగన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఓటీపీ విధానంలో మనకు వచ్చే కస్టమర్లకి మనం ఓటీపీ 1కి 2, 3 సార్లు అడిగే తలకి వాళ్ళు కొద్దిగా అసౌకర్యాన్ని ఫీల్ అవుతున్నారు. మా ఓటీపీ నెంబర్ నీకెందుకు, పోలీసు వాళ్ళకే ఇవ్వద్దు అన్నారు కదా, మరి మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ వారు పునరాలోచించాలి. 3వది, ఇంతకుముందు ఎప్పుడో ప్రైవేట్ అటెండెన్స్ ఉండేది అఫీషియల్స్కి, ముసలి వాళ్ళకి, లేవలేనటువంటి వ్యక్తులకి. వాళ్ళ ఇళ్ళకు దగ్గర పోయి గవర్నమెంట్ ఫీజు కనుక కడితే సబ్ రిజిస్ట్రార్ పోయి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఈ 2.0లో ఆ ప్రైవేట్ అటెండెన్స్ తీసేశారు. వాళ్ళు కొంతమంది బాగులేనటువంటి వ్యక్తులు, రాలేనటువంటి వ్యక్తులు ఆఫీస్ దాకా రాలేక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఆ డాక్యుమెంట్లు రిజిస్టర్ కాక ఆగిపోతుంది. 4వ పాయింట్ ఇటు ఉండారే కదా, ఇటు ఉన్నారు సరే. 4వ పాయింట్, ఎన్ఆర్ఐలు మన పిల్లలు ఇక్కడ చదువుకొని ఫారిన్ కంట్రీస్ పంపించి మనం చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ₹1 వస్తే మన ఇండియాలో మన ప్లేస్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ఇంతకుముందు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు కొనాలన్నా అమ్మాలన్నా ఆధార్ ఒకటి లింకు చేసే తలికి వాళ్ళు కొనలేకపోతున్నారు, ఉన్నదాన్ని అమ్ముకోలేకపోతున్నారు. ఈ ఎన్ఆర్ఐలకు కూడా ఆల్టర్నేటివ్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ మీరేదో ఒకటి పాస్పోర్ట్ ఉపయోగించో ఏదైనా. ఈ సాఫ్ట్వేర్ 2.0 విధానంలో వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు పలు రకాలుగా టెక్నికల్గా మార్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు దస్తావేజుల అసోసియేషన్ తరఫున సలహాలు తీసుకొని ఆ మార్పులు చేస్తే కొంతవరకు బాగుండేది. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు మార్పులు చేస్తున్నందువల్ల వచ్చే మార్పుల మీద శాఖాపరమైన ఉద్యోగులకు అవగాహన లేకపోవటం, ఈ దస్తావేజులకి చేయడానికి సాంకేతికపరమైన సమస్యలు రావడంతో ప్రజలకి రిజిస్ట్రేషన్లకు జరిగే ప్రక్రియకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ ఒక చెక్ స్లిప్ అంటే స్థిరాస్తుల నమోదుని చెక్ స్లిప్ రూపంలో మేము డిపార్ట్మెంట్కి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసే పరిస్థితి ఉంటే దాంట్లో ఇంతకుముందు రీసెంట్గా నెల క్రితం దాకా కూడా మనకి తప్పులు ఏదైనా పడితే సవరణలు చేసుకునేదానికి డిపార్ట్మెంట్ ఉద్యోగి కానీ సవరణ చేసుకునేదానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండేది. అది కంప్లీట్గా ఎవరిని అడగకుండా తీసేసినందువల్ల లాస్ట్ దశలో ఇది తప్పు ఉందని చెప్తే మొత్తం ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అందువల్ల ముఖ్యంగా మా పెండవన్కి ప్రధాన సమస్య ఎడిట్ ఆప్షన్ ఖచ్చితంగా కలిగించాలని ప్రభుత్వానికి మేము సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పెండౌన్ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. అలాగే అసలు ముఖ్యంగా ఈ 2.0 విధానం ప్రతిదీ ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం హర్షణీయమైనప్పటికీ కూడా వాటిల్లో సమస్యలు వచ్చినప్పుడు ఈ టెక్నికల్ వింగ్ అనేది ఎక్కడ జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్గా టెక్నికల్ వింగ్ ఉండి ఈ సమస్యను తొలగించే ప్రక్రియ ఆ వనరులు అనేది లేకపోవడం కూడా బాగా సమస్యలుగా ఉంది. ఇలా సర్వర్లు వస్తేనో లేకపోతే సబ్ రిజిస్ట్రార్ మేము అందరం కూడా ఎదురు చూడటం తప్ప అది వచ్చేదాకా ఇంకా వేరే ప్రత్యామ్నాయం కనపడటం లేదు. అసలు ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి ఆయా ఉద్యోగుల్లో కూడా నెలకొని ఉంది. వేగవంతమైన రిజిస్ట్రేషన్ జరగాలనే ఈ పరిస్థితుల్లో ఇలాగ సాంకేతికపరమైన మా ఇబ్బందుల వల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తర్వాత ఎన్ఆర్ఐల పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఎక్కడైనా మన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కానీ లేకపోతే అక్కడ కొనడానికి వచ్చినప్పుడు కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికీకరణ పేరుతోటి పెట్టుబడులు పెట్టాలని అందరూ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ కార్డు ఆస్తులకు వచ్చేసరికి ఆధార్ బేస్డ్లో ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. మరి ఈ సమస్యలు శాఖాపరంగా మేము పలుసార్లు శాఖల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచాం. వాళ్ళు కూడా పై అధికారులకు తెలియపరిచినప్పటికీ ఎలాంటి స్పందన లేని పరిస్థితుల్లో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ పిలుపు మేరకు మేము పెండవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా
ఆస్తుల చెక్ స్లిప్పులు ఆస్తులు నమోదు చేసేటప్పుడు మేము మా యంత్రాలమేం కాదు, మనము మనుషులమే. ఏదన్నా తప్పులు జరిగితే సవరణ చేసుకునే అవకాశం, కనీసం చెక్ స్లిప్ నెంబర్లు వచ్చిందాక సవరణ చేసుకునే అధికారం ఆయా ఉద్యోగులు కల్పించి రిజిస్ట్రేషన్ వేగవంతం చేసేదానికి అవకాశం కల్పించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎన్ఆర్ఐలు వాళ్ళు ఇతరులు మన దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా కూడా వాళ్ళ ఆధార్లో ఏమాత్రం తప్పులున్నా ఆధార్లో మొబైల్ నెంబర్ నమోదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అదే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ తోటి రిజిస్ట్రేషన్ కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల ఆధారిత ఓటీపీలు ఆధార్ ద్వారా మాత్రమే జరగాలనేది ప్రభుత్వం పరిశీలన తీసుకొని ఎన్ఆర్ఐలకు కూడా కనీసం పాస్పోర్ట్ బేసిక్ బేస్ చేయాలని కొన్నాళ్ళు పరిశీలనకు తీసుకుంది. పాస్పోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఎన్ఆర్ఐల వరకన్నా మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తే మన రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు రిజిస్ట్రేషన్ల వేగం పుంజుకునే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేట్ అటెండెన్సీ కూడా ఈ ఇంతకుముందు మనకి వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇళ్ళకాడే ఉంటే మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్లోనే అవకాశం ఉంది. వీళ్ళు 2.0 సిస్టమ్ పెట్టిన తర్వాత అసలు ఈ ప్రైవేట్ అటెండెన్సీ లేకుండా చేయటం అనేది చాలా ఇబ్బందికరం. లేవలేని పరిస్థితులు, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు రాకపోయినా సబ్ రిజిస్ట్రార్ గారు ఇంటికి వెళ్ళి స్వయంగా తీసుకునే విధానాన్ని వీళ్ళు తీసేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని మా ఈ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.